ట్యానింగ్తో ఇబ్బంది పడుతున్నారా? ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలి, ఎటువంటి విధంగా మనం సన్ ప్రొటెక్షన్ చేసుకోవాలి, అసలు సన్ ఎక్స్పోజర్తో ట్యానింగ్ వస్తుందా, అలానే మనకి పిగ్మెంటేషన్ వస్తుందా, లేక మనం ఓరల్ మెడికేషన్స్ ఎలా యూస్ చేయాలి, అలానే మనకి ఎటువంటి లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే నేను ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. మంచి వీడియో తోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ట్యానింగ్ అనేది చాలా మందికి కామన్గా ఉంటుంది. ట్యానింగ్ ఉన్నప్పుడు మనకి ముఖ్యమైనది ఎలా చేయాలి అని అంటే, ట్యానింగ్ మనకి సన్లైట్ తోటి వస్తుంది కాబట్టి సన్ స్క్రీన్స్ వాడాలండి. సన్లైట్ తోటి మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మనకి ట్యానింగ్ ఎలా వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పాను కదండి, మనకి చర్మంలో నల్ల కణాలు అనేటివి ఉంటాయండి. మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొర కింద పొర మధ్యలో మనకి నలుపు కణాలు అనేటివి ఉంటాయి, మెలనోసైట్స్ అని అంటాం. ఈ మెలనోసైట్స్ ఏవైతే ఉంటాయో, ఈ మెలనోసైట్స్ అనేటివి మనకి మెలనిన్ అనే పదార్థాన్ని అక్కడ ప్రొడక్షన్ చేస్తుంది. మెలనిన్ అనే పదార్థాన్ని అక్కడ ప్రొడక్షన్ చేయటం తోటి మనకు అక్కడ చర్మ కణాలు వాటిని అబ్జర్వ్ చేసుకొని ఒక లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ మెలనిన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ కోసమని ఉంటుంది అనమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్ ని మెలనిన్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని డిగ్రేడ్ అయిపోయి చర్మ కణాల త్రూ బయటికి పడిపోతూ ఉంటాయి. అయితే ఈ మెలనిన్ కనుక మనకి లేకుండా ఉండనైతే చర్మం లోపలికి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వచ్చేసి చాలా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనకి చర్మం లోపలికి చొచ్చుకుపోయినప్పుడు మనకి చర్మంలో డ్యామేజ్ అనేది కొల్లాజన్ లెవెల్కే కాకుండా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లెవెల్, అలానే మజిల్స్కి, కండరాలకి, ఎముకలకి, వాటికి అన్నిటికీ కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. చర్మం అనేది చాలా ఫిజికల్ ఫంక్షన్ చాలా ఉంటుంది. ఒకవేళ చర్మం లేకుండా ఉండనైతే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది మనము వర్ణించలేమన్నమాట. మనకి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో, మనకి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో, మన చర్మం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకోసమే మనకి నేచర్, దేవుడు మనకి మంచిగా చర్మంలో మెలనోసైట్ అనేది ప్రొడక్షన్ చేయటానికని మనకి మెలనిన్తో పాటు మెలనిన్ సైట్ మనకి క్రియేట్ చేశారు. సో ఈ మెలనోసైట్ తోటి ఏమవుతుందనంటే, అక్కడ మెలనిన్ అనేది ప్రొడక్షన్ అయిపోయి ఒక లేయర్ లాగా ఫామ్ అవటం తోటి మెలనిన్ అక్కడ ఫామ్ అయిందన్నమాట. ఆ మెలనిన్ ఫార్మేషన్ అయిన దానికి మనకి విపరీతంగా సన్లైట్ ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు మనకి ఇంకా నలుపు అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటే మనకి అక్కడ నలుపులాగా మారిపోతూ ఉంటుంది. దాన్నే మనం ట్యానింగ్ అని అంటాం. విపరీతంగా ట్యానింగ్ అవుతూ ఉంటుంది అనుకోండి, చర్మ కణాలు మెలనోసైట్స్ని ఏం చేస్తాయనంటే ఎక్కువ స్టిమ్యులేట్ చేపించుకొని ఎక్కువ నల్ల కణాలు అక్కడ నలుపుని ప్రొడక్షన్ చేపించేసుకొని ఆ మెలనిన్ అనేది ఒక లేయర్ లాగా అక్కడ ఫామ్ చేపించేస్తుంది. అప్పుడు ఇది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ లాగా, మీకు పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా లేజర్స్, పీల్స్ అనేటివి మనం చేసుకోవాలండి. దాంతోపాటు ఐవి గ్లూటథైన్ అనే ఇన్ఫ్యూజన్స్ మన దగ్గర ఉంటాయండి. అలానే మనకి ఇతరత్ర మైక్రోనీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్స్ థెరపీస్, అలానే కొత్త ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది మేము స్టార్ట్ చేసామండి. ఈ ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్ తోటి మనకి చర్మం లోపలికి నలుపు అనేది చాలా బాగా తగ్గటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ విధంగా చర్మంలో మనకి బెనిఫిట్ రావాలి అని అంటే, చర్మంలో మనకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం చూసుకొని డిసైడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. సార్, మరి నేను ఇంట్లో యూస్ చేసుకోవడానికి ఏమైనా వాడాల్సిన అవసరం ఉంటుందా అని అడుగుతారండి. మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుందండి. సీరమ్స్ కూడా మీరు వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సీరమ్స్తో పాటు మనకి ఇతరత్ర గ్లూటథైన్, తర్వాత రెస్వెరట్రాల్, రెడ్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. ఓరల్ సన్ స్క్రీన్స్ ఇలాంటివి కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నైట్ టైం సీరమ్స్లో మనకి కోజిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, డైట్ నేను ఏ విధంగా మార్పులు చేసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. డైట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, హెల్తీ ఫ్రూట్స్ అనేటివి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి బనానా, మ్యాంగోలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. చాలా మంది ఫ్రూట్స్ నేను ఎక్కువ తీసుకుంటాను, నేను డైలీ బనానా తీసుకుంటాను, నేను మ్యాంగో తీసుకుంటాను, నాకు సీజన్ ఉన్నప్పుడు సీతాఫలాలు తీసుకుంటాను అని అంటారు. వాటిలో షుగర్ కంటెంట్స్ ఉంటాయండి. సీజనల్ ఫ్రూట్స్ అనేటివి మంచిగా పనిచేస్తుంది, కానీ రెగ్యులర్గా ఫ్రూట్స్లో మనం గ్రేప్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వైటమిన్ సి ఎక్స్ట్రాక్ట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటాం కదా, నారింజ, ఆరెంజ్లో చాలా మంచిగా మనకి
హైడ్రేషన్ ఎఫెక్ట్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అనేటివి బాగా ఉంటాయి. అలానే దానిమ్మ గింజలు తినటం తోటి మనకి చర్మంలో మంచి పోటెంట్ ఆక్సిడెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అనేటివి మనకి పోమెగ్రానేట్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. జామకాయ తింటే మన ఆరోగ్యంతో పాటు మన చర్మం కూడా మంచిగా ఉంటుంది. అలానే మనకి రోజు 2 నుంచి 3 ఉసిరికాయలు అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలానే మనం లైఫ్ స్టైల్ కూడా మార్పులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమయానికి నిద్రపోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి మనం డైటరీ ఫైబర్ మంచిగా రిచ్గా తీసుకోవటం, హెల్తీ వెజిటబుల్స్ తినటం, అలానే వెజిటబుల్స్తో పాటు సాలడ్స్ తీసుకోవటం, ఇలాంటి ఇతరత్ర మార్పులు అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజు వ్యాయామం చేస్తే కూడా మన చర్మం అనేది బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సార్ మరి వ్యాయామం చేయమంటున్నారు, మరి సూర్యుడు వెలుతురు తగలొద్దు అంటున్నారు అని అంటే, మీరు వ్యాయామం అనేది ఇండోర్ జిమ్స్లో కానీ లేకపోతే ఏ విధంగా చేయొచ్చండి. సాయంత్రం 6 తర్వాత కూడా మీరు చేయొచ్చు. పొద్దున 6 ముందు కూడా మనం చేయవచ్చు అనమాట. సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య నమస్కారాలకి సన్ స్క్రీన్ పెట్టుకొని మీ పనులు మీరు చేయండి. ఏదైనా కానీ అంటే నేను సన్ స్క్రీన్స్ వాడుకోవాలి, నలుపు రాకూడదు, మీరు ఎండకెళ్ళకూడదు ఇవన్నీ చెప్తాను, కానీ మీ పనులు మీరు చేసుకోకూడదు అని కాదండి. ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి, మీ పనులు మీరు చేసుకోవాలి. అలాగే నైట్ టైం సీరమ్స్ పెట్టుకోవాలి, లేజర్స్ ఫీల్స్ అవన్నీ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో లైఫ్ స్టైల్లో ఈ విధంగా మార్పులు అనేవి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది బరువుగా ఉండి దాంతో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది కూడా చర్మం పైనకి ఈ భాగంలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది రావటానికని మెయిన్లీ మనకి ముఖ్యమైనది ఏంటంటే వ్యాయామం లేకుండా ఉండటం. ఈ వ్యాయామం లేకుండా ఉండటం తోటి కూడా చర్మం లోపలికి మనకి నలుపు అనేది ఎక్కువగా మారిపోతూ ఉంటుంది. సో దీనికి ఒక విధంగా మనం చూసుకొని అసలు ఏ విధంగా ట్రీట్మెంట్స్ అవసరం, ఏ లెవెల్లో మనకి డ్యామేజ్ అయిందనే దాని గురించి అని తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు చెప్తానండి. అలానే ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకి చర్మానికి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ డైట్ లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకుంటూ మనం ట్రీట్మెంట్స్ అనేటివి లేజర్ పీల్స్ తోటి చేయొచ్చు. లేజర్స్ ఎలా చేస్తారని అంటే చర్మం పైన మనకి ఇలా లేజర్ తోటి పాస్ చేసినాక మనకు ఆ చర్మంలో ఉన్న నల్ల కణాలని మంచిగా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ నలుపుని టార్గెట్ చేస్తుంది అనమాట. ఇది మెలనోజోమ్స్ పైన బాగా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. మెలనిన్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మెలనిన్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చేసిన దాంతో చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చర్మం లోపలికి మనకి నలుపు ఏదైతే ఉందో నెమ్మదిగా బయటికి రావటానికి మనకి పిగ్మెంటేషన్స్ అనేటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది మనం తీసుకొని మంచిగా జాగ్రత్తలు అనేది చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. మీకు ఇంకేమైనా అపోహలున్నా, ప్రశ్నలున్నా, సందేహాలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, ఎవరికైనా కానీ లైక్ చేసి వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. తప్పకుండా డైట్ లైఫ్ స్టైల్ అనేది మార్చమని మీరు అదే రిక్వెస్ట్ చేయొచ్చు. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.